నమస్తే. నేను మీ డాక్టర్ పవన్ కుమార్. రెండోసారి పక్షవాతం రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని నన్ను తరచుగా అడుగుతూ ఉంటారు. మనం మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు పక్షవాతం మొదటిసారి ఎందుకొచ్చిందో తెలుసుకోవాలి. మామూలుగా మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది హార్ట్ నుంచి, మెడ దగ్గర నుంచి బ్రెయిన్‌కి అనేది జరుగుతూ ఉంటది. మనకి హార్ట్‌లో క్లాట్స్ ఉన్నా సరే, హార్ట్ పంప్ అయినప్పుడు మనకి క్లాట్ అనేది మనకి మెడ ద్వారా బ్రెయిన్‌కి వచ్చి పక్షవాతం అనేది సంభవించొచ్చు. మరికొంతమందికి హార్ట్ బానే ఉంటది. కానీ రక్తనాళాలు మెడ దగ్గర ఉన్న రక్తనాళాల్లో పూడికలుండి కూడా మనకి సర్క్యులేషన్ ఆగిపోయి కూడా మనకి పక్షవాతం అనేది రావచ్చు. మరికొంతమందికి హార్ట్ బానే ఉంటది. రక్తనాళాలు బానే ఉంటాయి. కానీ బ్రెయిన్‌లో ఉన్న రక్తనాళాల్లో పూడికలు రావచ్చు. అలా కూడా మనకి బ్రెయిన్ స్ట్రోక్ అనేది కానీ లేదంటే పక్షవాతం అనేది సంభవించవచ్చు. అంటే ఇట్లా 3 కారణాల వల్ల మనకు పక్షవాతం రావచ్చు. కానీ మూడిటికి ఇచ్చే ట్రీట్మెంట్ డిఫరెంట్ అనమాట. సో, మనం పక్షవాతం ఎందుకొచ్చిందో తెలుసుకుంటే, మనం రెండోసారి పక్షవాతం రాకుండా చూసుకునే అవకాశం చాలా ఎక్కువుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్ నుంచి వచ్చిందనుకోండి. అంటే హార్ట్ గనుక ఇరెగ్యులర్‌గా కొట్టుకుంటే ఒక్కొక్కసారి కొంతమందికి ఏమవుతదంటే, ఎలా పడితే అలా కొట్టుకుంటా ఉంటది. ఒక్కొక్కసారి ఫాస్ట్‌గా, ఒక్కొక్కసారి స్లోగా కొట్టుకుంటా ఉంటది. దీన్నే మనం ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అంటాం. ఇలా కొట్టుకున్నప్పుడు మనకి హార్ట్‌లో క్లాట్స్ రావచ్చు. ఆ క్లాట్స్ హార్ట్ నుంచి మనకి మెడ ద్వారా బ్రెయిన్‌కెళ్ళి మనకి పక్షవాతం సంభవించే అవకాశం ఉంటది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనం యాంటీ కోయాగ్యులెంట్స్ అనే మెడికేషన్ వాడతాం. లేదా ఈ ఏట్రిల్ ఫిబ్రిలేషన్ తగ్గించడానికి మెడికేషన్ వాడతాం. అవి తగ్గిపోతే మనం రెండోసారి స్ట్రోక్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. లేదు మరికొంతమందికి హార్ట్ బానే ఉంటది. ఇక్కడ రక్తనాళాల్లో పూడికలుంటాయి. అలాంటి వారు ఏం చేయాలంటే రెండోసారి స్ట్రోక్ రాకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ స్టంట్ అనేది ఉంటది. మనం కెరోటిడ్ స్టంటింగ్ అంటాం. అది వేయించుకుంటే మనకి రెండోసారి స్ట్రోక్ సంభవించకుండా ఉండే అవకాశం ఉంటది. మరికొంతమందికి బ్రెయిన్‌లోనే క్లాట్స్ ఉంటాయి. అంటే హార్ట్ బానే ఉంటది. మెడ బానే ఉంటది. అలాంటి వారు ఏం చేయాలంటే యాంటీ ప్లేట్లెట్స్ అనే డ్రగ్స్ ఉంటాయి. అంటే యాస్పిరిన్ గానీ, క్లోపిడోగ్రల్ గానీ, లేదంటే స్టాటిన్స్ అని ఇలా కొన్ని డ్రగ్స్ ఉంటాయి. వారు ఆ టాబ్లెట్స్ వాడితే సరిపోతది. సో, అప్పుడు వాళ్ళు అయి వాడినప్పుడు వాళ్ళు రెండోసారి స్ట్రోక్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువుంటది. సో, మనం కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం రెండోసారి స్ట్రోక్ రాకుండా పూర్తిగా నివారించవచ్చు. ఇక రెండో ప్రధాన కారణం ఏంటంటే 2 నెలల తర్వాతో, 3 నెలల తర్వాతో, సంవత్సరం తర్వాతో చాలామంది టాబ్లెట్స్ స్టాప్ చేస్తా ఉంటారు. అంటే డాక్టర్ పర్యవేక్షణలో ఉండరు. ఇలా ఉండటం వల్ల ఏమవుతదంటే టాబ్లెట్స్ ఆపేయటం వల్ల మళ్ళీ పక్షవాతం వచ్చే అవకాశం చాలా ఎక్కువుంటది. వీళ్ళు ఏంటి అంటే మనకి ఫస్ట్ 3 నెలల్లో ఒక రకమైన డోస్ ఉంటది. 3 నెలల తర్వాత డోస్ అంతా తగ్గించి ఒక టాబ్లెటే వాడతాం చాలా మందికి కూడా. సో, అట్‌లీస్ట్ ఆ ఒక్క టాబ్లెట్ అన్నా మనం జీవితాంతం గనక వాడగలిగితే మనం రెండోసారి పక్షవాతం వచ్చే అవకాశం చాలా తక్కువుంటది. సో, మనం టాబ్లెట్లు ఆపటం అనే తప్పు చేయకుండా ఉంటే మన స్ట్రోక్‌ని బాగా ప్రివెంట్ చేయొచ్చు. ఇక మూడోది షుగర్ గానీ, బీపీ గానీ, కొలెస్ట్రాల్ గానీ అదుపులో ఉంచుకోవాలి. ఇక హెల్తీ లైఫ్ స్టైల్ అలవరుచుకోవాలి. అంటే డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. 30-40 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి. లేదంటే బ్రిస్క్ వాకింగ్ చేయాలి. లేదంటే సైక్లింగ్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కానీ అంటే చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, లేదంటే ఫాస్ట్ ఫుడ్స్ కానీ, లేదంటే పబ్స్ కానీ, లేదంటే మైదాతో ఉన్న ఫుడ్స్ కానీ ఇవి పూర్తిగా అవాయిడ్ చేయాలి. మనం ప్రోటీన్ డైట్ ఎక్కువ ఉండేలాగా, ఫైబర్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా వెజిటబుల్స్ తీసుకోవాలి. లేదంటే గ్రీన్స్‌ని ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. అంటే పాలకూర, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. ఇంకా పిస్తా, బాదం, నట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఇలా ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకొని, ఫైబర్ ఎక్కువ తీసుకొని, కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకొని అంటే పిండి పదార్థాలు తక్కువ తీసుకుంటే మనం రెండోసారి స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటది. ఇక ఫైనల్‌గా స్మోకింగ్‌ని, ఆల్కహాల్‌ని కంప్లీట్‌గా క్విట్ చేయాలి. ఇలా చేస్తే మనం రెండోసారి స్ట్రోక్ వచ్చే అవకాశం 99% ఉండదండి.